ఫోన్ చేశారు. వర్షం పడుతుంది, మాకు నిల్వ నీడ లేదు, కనీసం పట్ట వేసుకొని ఉన్నాం, కర్రలు వేసుకొని పట్ట వేసుకున్నాం. ఆ పట్ట ద్వారా ప్రార్థన జరిపిస్తున్నప్పుడు పెద్ద వర్షం పడింది. ఆ వర్షంలో పట్టంతా కారిపోతుంది. పట్ట కారిపోతున్నా కానీ ఆ వర్షంలోని దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాం. భయపడలేదు, మేము వర్షానికి కూడా భయపడలేదు. అటు స్థితిలో ఉన్నప్పుడు సహోదరుడు ఆనందికి ఫోన్ చేసినప్పుడు, సరే నేను రేకులు ఇప్పిస్తాను, కనీసం రేకులన్నీ వేసుకొని మీరు ఆరాధన కొనసాగించండి. ఆనంద్ 6,000 రూపాయలు కొడితే తెచ్చి రేకులు వేసారు. రేకులు వేసిన తర్వాత ఇలాగే చప్పట్లు కొట్టుకుంటూ రాళ్ళతో కొట్టుకుంటే అన్నాలు ఉండాలని చెప్పేసి మరలా ఆనంద్కే ఫోన్ చేశారు. బ్రదర్ మాకు ఒక బాక్స్ కావాలి అన్నప్పుడు, బాక్స్ సరే తెచ్చుకోండి అని చెప్పేసి 15,000 రూపాయలు ఇస్తే ఆ బాక్స్ తెచ్చాం. ఆ బాక్స్ ద్వారా ఇప్పటి వరకు సువార్త, దేవుని సువార్త ప్రకటించబడింది. అంటే దేవుడు ఆయా సమయాల్లో, ఎప్పుడు ఆయా సమయాల్లో తన పరిచర్యలో, తన సేవలో ఎవరికి ఏది అవసరమో, తన పిల్లలైన వారికి ఏది అవసరమో అవసరతలు తీర్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మీరందరూ గమనించాలి. ఎందుకంటే మన యేసు ప్రేమ ప్రార్థనశాల యూట్యూబ్లో వస్తుంది. యూట్యూబ్లో మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దానిలో ఉన్న ప్రతిదీ మొదటి నుంచి ఇప్పటి వరకు దేవుడు చేసిన అద్భుత కార్యాలు అక్కడ దాంట్లో మనందరం వీడియో తీసి పెట్టడం జరిగింది. సహోదరులు, మీరందరూ కూడా వీడియోలో చూడండి. ఆ తర్వాత మనం ఏం చేసాం? ప్రార్థన చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? ప్రార్థనే మన ఈ జీవితానికి మొదటిగా మార్గం ఏంటంటే ప్రార్థన. ప్రతి విషయంలో ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థన వలన సింహాల బోర్లో ఉన్న దానియేలు రక్షించబడ్డా లేదా? ఎంతమందికి తెలుసు? దానియేలు రక్షించబడ్డాడు లేదా? దేని వలన? కేవలం ప్రార్థన వలన. చనిపోయిన లాజరు తిరిగి వచ్చాడా లేదా? దేని వలన? ప్రార్థన వలన. చచ్చిపోయిన యాయీరు కుమార్తె తిరిగి లేచి వచ్చింది. దేని వలన? ప్రార్థన వలన. రెండోది విశ్వాసం వలన. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రార్థించాలి. ఏమీ లేనప్పుడు మేము కూడా ప్రార్థన ఎలా చేసామంటే విశ్వాసంతో చేసాం. ఏ రోజుకైనా దేవుడు అద్భుత కార్యం చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఆయన. ఈ దినమున మనకు అసాధ్యము అనుకున్నది మనకు సాధ్యంగా దేవుడు చూపిస్తాడు. నేను చాలామంది సహోదరులకు చెప్పేది ఏంటంటే, మనకి ఏదైనా ప్రమాదం వచ్చినా, సమస్య వచ్చినా, నా దేవుడు నా తోడు ఉన్నాడు. ఎవరి తోడు? నా తోడు ఆయన ఉన్నాడు, నాకు దిగులేలా, భయమేలా అని మనం ఎప్పుడైతే హృదయంలో బలముగా ఎప్పుడైతే మనం స్థాపించుకుంటాం ఆయన నామస్మరణని, అప్పుడు మనకు జయమే వస్తుంది. అపజయం మన తలుపుల వద్దకు రాదు. ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఎవరు? సర్వ సృష్టికి కారణభూతుడైన మన యేసయ్య. తర్వాత మేము ఈ పరిచయం కొనసాగించే కొద్ది దేవుడు అద్భుత కార్యాలు చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఇక్కడ పాకా వేసుకొని, ఎప్పుడైతే ఆ బాక్స్ పెట్టుకొని మేము ఆరాధన చేస్తున్నామో, నలుగురుగా ఉన్న మేము 7గురుగా మారిపోయినాం. చప్పట్లు కొట్టి ప్రభువును మాతో పాటు పౌలు, మేము ఫస్ట్ నేను, షాలేము, ఇమానేలు, సురేష్, ఆ తర్వాత వచ్చేసి బ్రదర్ అంతోని, తర్వాత వచ్చేసి అంతోని పౌలు గారిని పిలిచాడు. మనం ఎంతకాలం ఇలా ప్రార్థనకు రాకుండా తిరుగుదాంరా, ప్రార్థనకు రావాలని చెప్పేసి ఒకరిని ఒకరు ప్రేరేపణ కలిగించుకుంటూ వస్తూ ఉండగా బ్రదర్ అజయ్ కూడా మాకు తోడుగా వచ్చాడు. అలాగే బ్రదర్ కృపాసాగర్ కూడా వచ్చాడు. ఇలా మేము చేస్తున్నప్పుడు చాలామంది ఏమన్నారంటే ఎగతాళి చేశారు మమ్మల్ని. మీరు ఎందుకు వెళ్తున్నారు, దేనికి వెళ్తున్నారు? అక్కడ ఏముంది? ఇక్కడ ఏముంది? దేవుడి పిల్లలు రాబోయే కాలం సమీపించినదని పిచ్చోళ్ళకి తెలియక మాట్లాడారు. ఆ రోజు చాలామంది ఎగతాళి చేశారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేవుని దృష్టిలో, ఆయన ప్రణాళికలో మీరందరూ ఉన్నారు కాబట్టి ఇక్కడ దేవుడు మందిరం ఏర్పాటు చేశారు. చప్పట్లు కొట్టి ప్రభువును ఆశామాక్షిగా దేవుడు ఏ కార్యము తలపెట్టి ఉన్నాడంటే దాన్ని సాధించే వరకు ఆయన వదిలిపెట్టే దేవుడు కాడు. పట్టుదల కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు మన దేవుడు. ఆ క్రమం చెప్పిన మేమందరం వెళుతుండగా అలాగే సహోదరులు ఒకసారి 10 మందిని దేవుడు ఇక్కడికి పంపించాడు. ఇది ఇంకా అద్భుత కార్యం. మేము ఊహించలేదు అసలు. మా జీవితంలో మేము ఎప్పుడు అనుకోలేదు. వాళ్ళు అంటున్న మాటలే మాకు గుర్తుకు వస్తున్నాయి. ఏమీ లేదు, అక్కడికి పోవటం అనవసరం. ఒక్కొక్క సమయంలో మాకే ఆలోచన కలిగించాడు సహోదరులు చాలామంది బయట ఉన్నారు.
మన గ్రామంలో ఉన్న సహోదరులు చాలామంది మీరు పోవడం అనవసరం అన్న విధానాన్ని మనలోకి రప్పించడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక్కసారిగా 10 మందిని బాప్టిజం తీసి యేసు ప్రేమ ప్రార్థన యొక్క శక్తి ఏంటో వాళ్ళకి తెలియపరిచాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. అట్టి వారి ద్వారానే ఈ మందిరం నిర్మించబడింది. ఎవరి ద్వారా? ఆ వచ్చిన 10 మంది ద్వారా, ఈ 8 మంది ద్వారా ఈ మందిరాన్ని దేవుడు నిర్మించుకోవడం జరిగింది. ఎక్కడో చెట్టు కింద ఉన్నది మనము ఈ రోజున ఇక్కడికి వచ్చాం. ఆ సమయంలో కూడా అందరం కూడా సహోదరులు గడిచిన కాలంలో కొద్దిగా ఆర్థికంగా అందరు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్లాస్టింగ్ చేసుకోవాలి. ఈ సున్నం రాలిపోతుంది, ఇసుకంతా రాలిపోతుంది. వచ్చేసరికి ఆదివారం మందిరం వచ్చేసరికి అంతా గలీజుగా ఉంటుంది. ఏం చేయాలంటే ప్లాస్టింగ్ చేయాలి. ప్లాస్టింగ్ చేయాలంటే ఎవరు కావాలి? ప్లాస్టింగ్ చేయించే వ్యక్తి కావాలి. ప్రార్థన చేస్తున్నాం. ఏం చేయాలంటే ప్రార్థన. ప్రతి ఒక్కదానికి మేము చేసింది ఏంటంటే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా నేను ఊహించిన వ్యక్తి మేరా, నేను ఎప్పుడు ఊహించాల. అతడు ఎలా చూస్తాడంటే మమ్మల్ని ఒక శత్రువులా చూస్తాడు. కానీ మమ్మల్ని ప్రేమించి ఈ ప్లాస్టింగ్ చేయించాడు వచ్చి. మాకు తెలియదు అసలు, మేము అడగను కూడా అడగలేదు అతని వచ్చి ఇసుక తోలించి, సిమెంట్ తోలించి, ఈ మగ్గు పెట్టించి, పిఓపి చేయించి, సమస్తముని చేయించాడు. ఇంకా మీకు ఏదైనా అవసరంగా ఉంటే చెప్పండి, నేను చేసి పెడతాను అనుకున్నాను. ఇది అద్భుత కార్యమా కాదా? ఆశ్చర్యకార్యమా కాదా? చాలా ఆశ్చర్యకారం. ఊహించని వ్యక్తి. మేము గతంలో స్టార్ కడుతున్నప్పుడు ఒక 200 రూపాయలేమో అడిగాము అతన్ని. నేనైతే మీకు ఇవ్వను, మీరు దొంగలు అన్నాడు. ఏమన్నాడు? దొంగలు, మీకు ఇస్తే తినేస్తారు కాబట్టి మీకు ఒక 10 రూపాయలకి బోండాలు పంపిస్తా, తలా ఒకటి తీసుకొని తినన్న వ్యక్తి ఈ రోజున దాదాపు 50,000 రూపాయలు ఖర్చు పెట్టించాడు దేవుడు. దేవుడు గొప్పగా కాదు. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు అంటే ఇలాగే ఉంటాయి. కాబట్టి అటు వారందరినీ దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు ఆయా సమయాలను. అందుకే ఎంతుంది, ఆయా సమయాలు, కాలాలు దేవుని చేతిలో ఉన్నప్పుడు ఎవరును తక్కువ అంచనా వేయకూడదు. దేవుని యొక్క కార్యాలు కంటికి కనపడవు, చెవికి వినపడవు, అవి అగోచరముగా ఉంటాయి. కాబట్టి మనందరము చేయవలసింది ఏంటంటే ప్రార్థన. ఇప్పుడు సహోదరుడు, నిన్న మనం చేసుకుంటూ ఉన్నాం పెద్ద పండగ. దేవుని నామానికి ఎక్కడ ఘనత వస్తుందా అని చెప్పేసి, దేవుని యొక్క శక్తి ఎక్కడ జనాలకు తెలిసిపోతుందని చెప్పేసి అపవాది గారు చిన్న శోధన పెట్టాడు. ఇక్కడ జరుగుతున్న పెద్ద పండగే. ఆ ఒక చిన్న కల్మషం లేకపోతే వాడికి మనసు వరకుండదు. దేవుడికి, అపవాది గారికి, వాడికి చాలా సంతోషం. దేవునికి మహిమ రాకూడదు, దేవుడు మహిమ పరచకూడదు, ఇది నేను ఏదో ఒకటి చేసి అక్కడ ఆపాలని చెప్పేసి ప్లాన్ చేశాడు. కానీ దేవుడు ఆపుతాడా? ప్రధాన సహోదరుడు యేసురత్నం తగిన దెబ్బ మామూలు దెబ్బ కాదు. చూసిన ప్రతి వారు బ్రతకడన్నాడు. కానీ చూస్తున్న దేవుడు గొప్పవాడు. ఇక్కడ జరుగుతున్నది ఆయన కార్యం. చూస్తున్న దేవుడు గొప్పవాడు. వాడేవాడు? పనికి మాలిన వాడు. వాడు చెరుపు చేస్తాడు, మన దేవుడు మంచి చేసే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభుత్వం ఎంతవరకు యేసురత్నాన్ని దేవుడు కాచాడు. ఆ దినమున మేమందరం కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాం. ఇక్కడ పౌలుకి ఎప్పుడప్పుడు ఫోన్ చేస్తూనే ఉన్నాము. గడిచిన కాలంలో కూడా పౌలు వాళ్ళ అన్నగారి కొడుకు సంబంధించి కింద పడ్డాడు కదా, మీ అన్న కొడుకు. అప్పుడు కూడా మామ ప్రార్థన చేయంటే, నువ్వు దేవుడు నీ తోడు ఉన్నాడు, స్వస్థత చేసే దేవుడు నాకు తోడు ఉన్నాడు మనసులో అనుకో, అతన్ని స్వస్థత చేసి తీసుకొస్తాడని చెప్పినప్పుడు అప్పుడు కూడా దేవుడు కార్యం చేస్తున్నాడు. ఆ కుర్రాడిని ఇంటికి తీసుకొచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తాను కూడా మనందరము ప్రార్థన చేద్దాం. ఇన్ని ప్రార్థనలు ఆలకించిన దేవుడు యేసు రక్తం గురించి కూడా మనం ప్రార్థన చేస్తే అతన్ని దేవుడు సురక్షితంగా సంపూర్ణ స్వస్థత కలిగించి మన మందిరానికి తీసుకొని వస్తాడని నేను నమ్ముచున్నాను. నమ్మిన వారు గట్టిగా సపర్లు. ఎందుకంటే గాయము చేయువాడను నేనే, దాన్ని మానుపు వాడను నేనే. ఏమో ప్రతి కీడు ఒక మంచిగా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ప్రతి కీడు ముందు కీడు నెంచాలి, తర్వాత మేలు నెంచమని పెద్దలు సామెత చెప్పినట్లుగా ప్రతి కీడు ఒక మేలుకే. యేసు రత్నాన్ని సంపూర్ణంగా దేవుడు వాడుకోబోతున్నాడేమో తన సేవ నిమిత్తమై. కాబట్టి ప్రియ సహోదరి సహోదరు అందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో యేసు రత్నం గురించి ప్రార్థన చేయండి. యేసు రత్నం సంపూర్ణ స్వస్థ కలిగి తిరిగి వచ్చును గాక. దేవుడు అతన్ని స్వస్థపరచును గాక. వాళ్ళందరినీ దీవించును గాక.
మన ఈ పరిచర్యలు మనందరికీ పాలి భాగస్తులయ్యి మనకు సహకరిస్తున్న ప్రతి ఒక్క సహోదరి వారి కుటుంబానికి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక, పెద్దయిన దీవెనలు దయచేయును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కూడా దేవాది దేవుడు పరిపూర్ణంగా ప్రతి ఒక్క సహకారం చేస్తూ మిమ్మల్ని సహాయం చేస్తూ మీ కుటుంబాలకు కావాల్సిన సంస్థ ఆశీర్వాదంలో దేవుడు దయచేయును గాక. ప్రతి ఒక్కరు ఆనందంగా దీవించుదురు గాక. కాబట్టి ప్రియ సహోదరులారా, ఎవరైనాను ఏం చేసినను మనం ప్రార్థన మాత్రం చేసుకుందాం. ప్రార్థనలో బలం ఉంది, ప్రార్థనలో శక్తి ఉంది, ప్రార్థనలో విడుదల ఉంది, ప్రార్థనలో జీవం ఉంది. మీకు కావలసిన సమస్తమును ప్రార్థనలో ఉంది. ఇక్కడ కూర్చున్న ప్రతి సహోదరుడు ప్రార్థనలో అనుభవజ్ఞులు కావాలి, అనుభవాల్లోకి రావాలి, అనుభవంలో చేరుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రార్థన అనేది ఏదైతే తెలుసుకోవాలి. ముందు ప్రార్థన అంటే ఏంటి? మన తండ్రికి మనము విజ్ఞాపన చేయటం, మన తండ్రితో మనము మాట్లాడటమే. మన తండ్రితో తండ్రితో ఎలాగైతే మాట్లాడతామో అలాగ మాట్లాడటం. కాబట్టి ప్రార్థించడం మొదట నేర్చుకోవాలి. సహోదరుడు చెప్పిన సాక్ష్యం ప్రకారం ఒక ఒడంబడిక చేసుకొని ఒక నిబంధన చేసుకోవాలి. మనం ఏం చేయాలంటే క్రీస్తులోనికి కొని పోబడాలి. అప్పుడు మాత్రం మన ఈ జీవితాలకి ధన్యత. ఎందుకంటే భక్తులైన వారు చెప్పుచున్నట్లుగా లాస్ట్గా ఒక అధ్యాయం చదువుకుందాం. ప్రార్థనలో ఉన్నది ఏమిటో మనం చూస్తాం. కీర్తనకు రాసిన గ్రంథం 45వ అధ్యాయం మొదటి వచనం ఒక్క వచనం చదువుకుందాం. 45వ అధ్యాయము. ఇప్పటి వరకు జరిగిన ప్రతి కార్యము కూడా ఎటువంటిదంటే ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. చదవండి గట్టిగా. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయని కలము వలె ఉన్నది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేను ఇప్పుడు సంతోషిస్తున్నానా లేదా? ఎంతమంది సంతోషిస్తున్నారు నాతో పాటు? ఇది దివ్యమైన సంగతి. యేసు ప్రేమ ప్రార్థనశాల ఇక్కడ స్థాపించడము దివ్యమైన సంగతి. నేనేం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. నాతో పాటు ఎంతమంది సంతోషిస్తున్నారు? నాతో పాటు దివ్యమైన సంగతి. ఇక్కడ అనేక ఆత్మలు రప్పించబోతున్నాడు దేవుడు. అనేకులను రక్షించుకొని ఇక్కడికి పిలవబోతున్నాడు దేవుడు. అనేక ఆత్మలు ఇక్కడికి రావాలని కోరుచున్నాడు దేవుడు. అపవాదిగాడు ఆటంకం పరుస్తాడు. ఏం చేస్తాడు? వాడి పనే ఆటంకపరచడం. అట్టి వారిని వాడి బంధకాల నుంచి విడిపించి ఆయన సన్నిధికి, ఆయన పిలిచిన ఈ సన్నిధికి పిలుచుకొని రావడమే మనందరి యొక్క బాధ్యత. కాబట్టి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, దయచేసి అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేద్దాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధతో మనందరం దీవించి ఆశీర్వదించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.